ఏపీలో కూటమి పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో వినూత్న వేడుకలు నిర్వహించారు. వన్ టౌన్ చైనా వాల్ నుంచి దుర్గగుడి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని బుద్ధా వెంకన్న తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం చంద్రబాబు ఆరోగ్యంగా ఉండి మరింత శక్తితో పనిచేయాలని దుర్గమ్మను ప్రార్థించామని చెప్పారు. అమరావతి, విజయవాడపై వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రకృతి విపత్తులను రాజకీయాలకు వాడుకోవడం సరికాదని హితో పలికారు. అభివృద్ధికి అడుగుపడ్డం తప్ప వైసీపీ నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదంటున్న బుద్ధా వెంకన్నతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం రెండేళ్లు సుపరిపాలన విజయవంతంగా సాగిన నేపథ్యంలో బుద్ధా వెంకన్న ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానానికి వచ్చి ప్రత్యేకమైన పూజలు చేశారు. అదేవిధంగా చైనా వాల్ నుంచి ఇక్కడ దాకా అంటే ర్యాలీ చేసుకుంటూ ఘాట్ రోడ్ వరకు వచ్చి కొబ్బరికాయలు కూడా కొట్టిన నేపథ్యం కనిపిస్తుంది. సార్, మీరేమో పూజలు చేస్తున్నారు, కానీ వైసీపీ నేతలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద. ఎలా మాట్లాడుతారు? అమ్మా, చెట్టున్న పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నాడు శుభ్రంగా, కాబట్టి వాళ్ళు రాలిసడం వాళ్ళది, వాళ్ళ నైజం. అందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి? వాళ్ళు 2000 ఇచ్చింది 4000 ఇచ్చారు. వాళ్ళ అన్నా క్యాంటీన్లు మూసేస్తే అన్నా క్యాంటీన్లు ఇచ్చారు, స్త్రీ శక్తి ఇచ్చారు, ఉచితంగా 3 గ్యాస్ బండ్లు ఇచ్చారు, పట్టాదారు పాస్ పుస్తకం జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకొని ఇస్తే రాజముద్ర గవర్నమెంట్ ముద్ర వేసుకొని ఇచ్చారు, ఉచిత బస్సు ఇచ్చారు మహిళలకి. ఇలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఇంకేం చేయాలి? ఇంకేం చేయమంటారు చెప్పండి. వాళ్ళు ఏం చేశారు చెప్పండి. వాళ్ళు ఏం చేశారు, మేము ఏం చేయలేదో చెప్పమనండి. వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు ఇచ్చారు. మీరు 2014 నుంచి 19 వరకు ప్రజలకి అన్ని చేసాం కాబట్టి 129 సీట్లు ఇచ్చారు కూటమి. సరే, ఇటు చూసుకుంటే బెల్లంపల్లి కూడా తీవ్ర ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కామెంట్స్ కానీ, అటు బందర్లో కూడా నాని ఇదే విధంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం చేసినా, ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినా అమరావతి మీద కూడా బురద జల్లే నేపథ్యం కనిపిస్తూనే ఉంటుంది. అమ్మా, హైదరాబాద్ మునిగిపోయింది. 2 రోజులు ఒక 2 గంటలు వర్షం పడితే అమరావతిలో ఎక్కడో ఒక గుంటలో నీళ్ళు ఆగితే దాన్ని డ్రోన్ కెమెరాలతో తీసి విష ప్రచారం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మేము కట్టినటువంటి అసెంబ్లీలోనే కదా వాళ్ళు 2019 నుంచి 2024 వరకు ఉన్నారు. మేము కట్టినటువంటి సెక్రటరియట్లోనే వాళ్ళు పరిపాలన సాగించారు. వాళ్ళ మాట్లాడేది, వాళ్ళ డ్రోన్ కెమెరాలతో విష ప్రచారం చేసేది, వాళ్ళ ప్రచారాలను ఎవరు నమ్మరు. ఇలాగే మాట్లాడితే 11 సీట్లు కూడా రావు. సరే, ఈ స్టీల్ ప్లాంట్ విషయం కూడా, దాన్ని కూడా ఒక రాజకీయ విషయంలో తీసుకొని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మ విషయం ఏదన్నా, ఏ ప్రభుత్వం అన్నా కావాలని జరుగుతాయా? అవన్నీ ఏంటంటే అకస్మాత్తుగా జరిగే యాక్సిడెంట్లు. ఆ యాక్సిడెంట్లని కూడా ప్రభుత్వానికి రుద్దితే అంతకంటే దుర్మార్గం లేదు. సో చూసారు కదా, ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి పూర్తిగా కూటమి ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి బుద్ధా వెంకన్న మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడూ టీడీపీ నేతల మీద కానీ, కూటమి ప్రభుత్వం మీద కానీ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న కొంతమందికి సంబంధించి పూర్తిగా వారికి ఖచ్చితంగా లా పరంగానే శిక్ష పడుతుందని కూడా బుద్ధా వెంకన్న చెప్పారు. ఇక్కడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో పూజలు కూడా నిర్వహించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్ బిందు, వైకే న్యూస్, విజయవాడ.